మొహరం తర్వాత జరిగే ఈ రొట్టెల పండుగ కోసం నెల్లూరు జిల్లా యంత్రాంగంతో పాటు నగరపాలక సంస్థ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. స్వర్ణాల చెరువు గట్టల రొట్టెల పార్పిడి కోసం ముస్తాబైంది. ఈ వేడుకకు దాదాపు 20 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ పోలీసు బందోబస్తు, వాహనాలు నిలిపే స్థలాలు, సందర్శకులు దర్గాకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ, గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ల బృందం పరిశీలించింది. 2026 రొట్టెల పండగ ఈ నెల 26 నుంచి 30 నెల్లూరులో మన బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ స్టార్ట్ అవబోతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజలందరికీ కానీ నేను స్వాగతిస్తున్నా. మరి గతం కన్నా ఈసారి అన్ని సేవలు కానీ మెరుగు చేస్తున్నాము. ఇట్ట కలెక్టర్ గారితో, మంత్రి గారితో, అధికారులందరితో కానీ రివ్యూ పెట్టడం జరిగింది. ఇంకా గతం కన్నా ఈసారి ఇంకా ఏం బాగా చేయగలుగుతాం, ఎలా చేయాలి, సేవలు ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి అందరూ ఆలోచనలు తీసుకొని ఈసారి పోలీస్ కానీ దాదాపు 2000 మంది పోలీసు అనేక డిస్ట్రిక్ట్స్ నుంచి నెల్లూరుకు రావడం జరుగుద్ది. ఆ పోలీస్ కానీ కంప్లీట్గా ట్రాఫిక్, ఎందుకంటే 20 లక్షల మంది ఈ యొక్క నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ట్రాఫిక్ ప్రజలకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్స్ లొకేషన్స్ చూసుకొని ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం, అలాగనే ఇన్ అవుట్ కానీ ఒక పక్క నుంచి ఎగ్జిట్, ఒక పక్క నుంచి ఇన్ రెండు కానీ చేసుకొని ఇబ్బంది లేకుండా కానీ చూడడం, అలాగనే దాదాపు 100 సీసీ కెమెరాస్ అంగుళం ఈ యొక్క కాంపౌండే కాకుండా, ప్రెమిసెసే కాకుండా బయట పార్కింగ్స్ దగ్గర అన్ని దగ్గర కానీ సీసీ కెమెరాస్ పెట్టి ఎక్కడ కానీ ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కానీ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ అటువంటి లేకుండా కానీ దీన్ని సురక్షితంగా కానీ చేయబోతున్నాము. అక్కడ ఉండే ఏర్పాట్లన్నీ కానీ ఒక చిన్న కాగితం ముక్క పడినా ఆ కాగితం ముక్క ఇమ్మీడియట్గా తీసేటట్టు మున్సిపల్ శాఖ నుంచి అందరినీ వర్కర్స్ని, శానిటేషన్ వర్కర్స్ని అక్కడ అరేంజ్ చేయబోతున్నాము. అన్ని ఏర్పాట్లు రంగరంగ వైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ నేను ఈ యొక్క పండగకి స్వాగతిస్తా ఉన్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ సింహభాగం, అలాగే రెండోది పోలీస్ వ్యవస్థ. ఈ వచ్చేటువంటి భక్తులకు 20 లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని సెక్యూరిటీ ఇవ్వడం కానివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్ చేయడం కానివ్వండి, భక్తులకు కల్పించాల్సిన వసతులు కానివ్వండి, వీటన్నిటి మీద ముందస్తుగా మామూలుగా 15 రోజుల ముందు యొక్క కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈసారి ఒక నెల ముందు నుంచి ఘాట్ క్లీన్ చేయడం కానివ్వండి, టైల్స్ చేయడం కానివ్వండి, గుర్రపుటకు తొలగించడం కానివ్వండి, వాటర్ని ఏదైతే బురదగా ఉండేటువంటి వాటర్ని క్లోరినేషన్ చేసి భక్తులకు వచ్చే విశ్వాసాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పి ఆలోచనతో చేయడం